హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు టిఫిన్లు తిన్నారా, కాఫీలు తాగారా, టీలు తాగారా? ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి, నిన్న ఇండియా వరల్డ్ కప్లో ఓడిపోయింది. ఇది ఘోర పరాజయం అని చెప్పాలి. మన సొంత గడ్డ పైన మనం పరాజయం పొందాం. దీనికి మన వల్ల సొంత కారణం చెప్పాలంటే. ఇదేంట్రా, ఇండియాలో ఉంటూ ఇండియా మ్యాచ్ని చూసి మన వాళ్ళే కారణం అంటున్నాడు అనుకోవచ్చు మీరు, కానీ కారణం మాత్రం మన వాళ్ళే. ఇలా ఎందుకంటున్నానంటే, నాకు కొన్ని మిస్టేక్స్ కనిపించినాయి దాంట్లో. నేను ఎందుకంటే మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూశాను కాబట్టి, అంటే అదొక 3.5 hours 3.5 hours మధ్యలో బ్రేక్ తీసేస్తే మొత్తం 7 hours మ్యాచ్లో నేను మొత్తం అది 50 hours ఇది 50 hours చూశాను. సో నాకు మ్యాచ్ గురించి స్టాటిక్స్ తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ మేజర్ తప్పు వచ్చేసి, ఆస్ట్రేలియా ఫీల్డింగ్ చూసుకోండి, ఇండియా ఫీల్డింగ్ చూసుకోండి. మీరు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా 4ని 6ని వెళ్ళే బాల్ కూడా ఆపారు, కానీ మన ఇండియా సింగిల్ వెళ్ళే బాల్ కూడా 2 3 ఇచ్చుకుంటూ వచ్చారు. అవునా కదా? ఫీల్డింగ్ బాగా ఫస్ట్ ఆప్షన్. మేము కూడా 9 మ్యాచ్లు గెలిచేసాము, మేము కూడా ఫైనల్గా వచ్చేసామన్న అహంకారం ఒకటి. సెకండ్. థర్డ్, ముందు టీము బాగుంది ఓకే, కానీ దాంట్లో కొంతమంది వేస్ట్ బ్యాచ్ ఉన్నారు. ఆ వేస్ట్ బ్యాచ్ని మాత్రం రిమూవ్ చేయలేదు. వేస్ట్ బ్యాచ్ని రిమూవ్ చేసి కొంచెం మంచి బౌలర్స్ కనుక ఇచ్చుంటే ఖచ్చితంగా ఈ వరల్డ్ కప్ మనదే అయి ఉండేది. ఆ వేస్ట్ బ్యాచ్ ఎవరు కూడా మీకు తెలుసు. నేను పేర్లు చెప్పడం కూడా అనవసరం, ఎందుకంటే ఆ పేర్లు చెప్పి మన ఇండియా ప్రతిష్ట దెబ్బతీయడం కంటే తప్పించి ఏం లేదాడ. సో నన్ను అడిగితే వరల్డ్ కప్లో జట్టు కొంచెం మార్పులు చేయాల్సిన 2-3 మెంబర్స్ని బౌలింగ్ తీసుకొని, బ్యాటింగ్ టీం కొంచెం తక్కువ తీసుకున్న, బౌలింగ్ టీం కొంచెం స్పిన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సిరాజ్ ప్లేస్లోనూ లేదంటే షమ్మి ప్లేస్లోనూ అశ్విన్ తీసుకోవాల్సింది. అప్పుడు అశ్విన్ జడేజా త్రయం బాగా పనిచేసేది. సో ఇది నేను గమనించిన మేజర్. సిరాజ్ అయితే వేస్ట్, తీసింది 1 వికెట్, ఇచ్చిందేమో 100 పరుగులు. ప్రతి మ్యాచ్లో నేను చూస్తున్నా ఫీల్డింగ్ కూడా అంత మాత్రం చేస్తున్నాడు. మన హైదరాబాదోడే, కానీ మన ఇండియా వాడు. సో మరి అనడాగలేదు అతను ఎందుకు అలా చేస్తున్నాడో, మరి అతనికి సపోర్ట్ లేక చేస్తున్నాడు లేదంటే ఏమన్నా ఉండొచ్చు, చెప్పలేం. సో అది. ఇంకోటి మేజర్ ప్రాబ్లం వచ్చేసి బ్యాటింగ్ విషయానికి వస్తే నేను గమనించింది ఏంటంటే, ఆస్ట్రేలియా వాళ్ళు చూడండి 3 వికెట్లు పడినా వాళ్ళు చెక్కు చేరలేదు. ట్రావిస్ హెడ్ వచ్చేసేసి 130 కొట్టాడు. ఈ లబుషేన్ వచ్చేసి అతని పార్ట్నర్షిప్ ఒక 60-70 రన్స్ కొట్టాడు. వాళ్ళిద్దరు 200 కొట్టేశారు. ఇంకా మిగతా 40 runs టీం మొత్తం కలిపి కొట్టింది. అంటే టీం అంటే మ్యాక్స్ లాస్ట్లో 2 runs తీశాడు. స్మిత్ కానీ, మామూలుగా ఫస్ట్ దిగిన వార్నర్ కానీ, అండ్ తర్వాత ఇంకొక అతను ఎవరు ఉన్నాడు, అతని పేరు గుర్తులేదు, అతను మొత్తం కలిపి 40 runs, మొత్తం 240 runs ఈజీగా కొట్టేశారు. ఆ ట్రావిస్ హెడ్ ఫస్ట్ అవుట్ చేయాలి, కానీ అవుట్ చేయలేదు వీళ్ళు. చాలా ఛాన్స్లు వచ్చేసినా వదిలేశారు. ఫస్ట్ అసలు ట్రావిస్ హెడ్ని అవుట్ చేసి ఉంటే మ్యాచ్ మనకు వచ్చేది. ఎందుకంటే అంత గొప్ప ప్లేయర్స్ ఏం లేరు అక్కడ ఆస్ట్రేలియాలో. ట్రావిస్ హెడ్, వార్నరు, స్మిత్, లబుషేను, మహా అయితే మ్యాక్స్వెల్, ఇంత తప్పించి పెద్ద లేదు టీం అక్కడ. సో ఇది నాకు అనిపించిన మేజర్ ప్రాబ్లమ్స్. సో దీనివల్ల మనం ఎంత అనుకున్నా రాదు. మ్యాచ్ అయిపోయింది, వరల్డ్ కప్ వాళ్ళే గెలిచారు. మళ్ళీ మన ఇండియాలో గెలిచిన సరే మనం పరుగు పోయింది. సో మీరేమనుకుంటున్నారో మ్యాచ్ గురించి చెప్పండి. నేనైతే ఇది అనుకుంటున్నాను, ఈ మేజర్ ఫాల్ట్స్ అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.